మంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? ఈరోజు దేని గురించి మాట్లాడబోతా ఉన్నాను? చూసారా? టైటిల్ చూసారా? చెప్తారా ఏంటో అది? ఓకే, ఏమనుంది అక్కడ? సీడ్ ఫెయిత్. ఓకే, ఇలా చాలామందికి ఆల్రెడీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, 2 Corinthians chapter 9 5వ వచనం నుండి చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలు. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. నెక్స్ట్ వచనం, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమై చెప్పవచ్చు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమించు. 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచునని రాయబడి ఉన్నది. 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చాలు, ఇదందరికీ మనకి బాగా పరిచయం ఉన్నటువంటి భాగం. సో పౌల్ గారు ఇక్కడ కొరింథీ సంఘంతో ఇవ్వటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో దేవుని రాజ్యంలో విత్తనానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. సీడ్ క్యారీస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ప్రతిదీ కూడా మనకి విత్తనం రూపంలో వస్తుంది. దేవుని రాజ్యంలో ఎలా వస్తుంది? ఒక విత్తనం రూపంలో. మన దగ్గరికి వస్తున్నటువంటి వాక్యం ఎలా ఉంది? అది ఒక విత్తనం రూపంలో ఉంది. ఇట్స్ ఇన్ ఏ సీడ్ ఫామ్. ఆ విత్తనాన్ని మనం తీసుకొని మనం మంచి నేలగా ఉన్నటువంటి ఆ హృదయాన్ని మనం కలిగి ఉంటే మనం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మనం ఫలిస్తాం. అంటే విత్తనము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. అందరు నాతో చెప్తారా? సీడ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి విత్తనం ఎటువంటి విత్తనం? అది వాక్యం అనేటువంటి విత్తనం. ద స్పిరిట్ వర్డ్, ఆత్మ సంబంధమైన వాక్, లేకపోతే ఆత్మతో కూడిన వాక్. అంటే ప్రతిసారి వాక్యం మన దగ్గరకు వచ్చేటప్పుడు దాని వెనకాల ఏమొస్తా ఉంది? ఎ పోర్షన్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ యొక్క పాలు లేకపోతే ఆత్మ యొక్క భాగము ఆ వాక్యంతో కలిపి మన వద్దకు వస్తూ ఉంది. ఎంతమంది నాతో ఉన్నారు? నేను చెప్పేది గ్రహించగలుగుతున్నారా? యేసుప్రభువు వారు ఏమన్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, నేను మీతో పలికిన మాటలు అవి జీవమును ఆత్మయం. సో వాక్యం అనే విత్తనం మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు దాంతోపాటు మన దగ్గరికి ఏమొస్తూ ఉంది? జీవము, ఆత్మ వస్తూ ఉంది. సో ఆ వాక్యం అనే విత్తనాన్ని మనం తీసుకున్న తర్వాత ఆ విత్తనాన్ని ఆధారం చేసుకొని మనం ఫలించడానికి మనం పిలువబడ్డాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు కొంచెం ఫలిస్తే బాగుంటుంది అని అన్నాడా? ఏమన్నాడు? యేసుప్రభువు వారు ఏమన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన, అంటే మోర్ ఫ్రూట్ఫుల్గా మనం ఉండటానికి మనం పిలువబడ్డాం. బహుగా ఫలించటానికి మనం పిలువబడ్డాం. అందరూ ఆ మాట నాతో చెప్తారా? బహుగా ఫలించటానికి నేను పిలువబడ్డా. కొంచెం కాదు, బహుగా ఫలించటానికి మనం పిలువబడ్డాం. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఒక గ్రేస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక కృప గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కృపలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగం ఏంటంటే, దేవుడు మనకి విత్తనాన్ని ఇచ్చినప్పుడు ఆ విత్తనంలో కొంత భాగాన్ని ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి మనం తిరిగి ఇస్తామో, ఆ కృప ఏం చేస్తుందంటే
మనం ప్రతి విషయంలో సర్వ సమృద్ధి కలిగి ఉండేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది దేవుడు సర్వ సమృద్ధి అనుగ్రహించే దేవుడని నమ్ముతున్నారు? దేవుడు సమృద్ధి ఇస్తాడంటారా? ప్రతి విషయంలో. సో దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఒక నియమం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. దేవుడు ఏం చేస్తాడంట? ఒకసారి 9వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూద్దామా? ఆ చివరి భాగంలో విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. 9వ వచనం, మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి. అందరు చూసారా మాటని? 9వ అధ్యాయము 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారం దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి. నెక్స్ట్ వర్డ్ ఏమనుంది? విస్తరింపచేసి. అందరూ ఆ మాట పలుకుతారు. ఏంటి? విస్తరింపచేసి. అంటే your seed has the capacity to expand your life, to expand your functionality, to expand your anointing, to expand your dimensions in the spirit. దేవుడు నీకు ఇచ్చిన విత్తనానికి ఒక సామర్థ్యం ఉందంట. అదేంటంటే నిన్ను విస్తరింప చేయగలిగినటువంటి సామర్థ్యం అది కలిగి ఉందంట. ఎంతమంది విస్తరించబడాలనుకుంటున్నారు? దేవుడు ఒక విత్తనాన్ని మీకు ఇచ్చాడంట. ఈ అధ్యాయంలో పౌలు గారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఆర్థిక పరమైనటువంటి విత్తనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనాన్షియల్ సీడ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? నిజమేనా? సో దేవుని ప్రేమించే వాళ్ళుగా ఉన్నప్పుడు మనకుండేటువంటి మొట్టమొదటి గుణం ఏంటంటే మనం బాగా ఆరాధన చేస్తామని కాదు, మనం బాగా ప్రార్థన చేస్తామని కూడా కాదు, మనం ధారాళంగా ఇచ్చేవారుగా ఉంటామని. హల్లెలూయా. చాలామంది కోపంగా చూస్తూ ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం. ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవుని ప్రేమించే వాళ్ళు కాదు. దయచేసి పొరపాటు పడమాకండి. 24 గంటలు బైబిల్ వేసుకొని చదివే వాళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళు కాదు. వాళ్ళ హృదయంలో నుండి దేవుని స్వభావము ఎక్కడైతే బయలుపరచబడతా ఉందో వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళు. హల్లెలూయా. సో గత 5 వారాలుగా నేను విశ్వాసం గురించి నేను మాట్లాడుతూ వస్తాను. విశ్వాసము మరియు క్రియలు, విశ్వాసం మరియు మంచి మనస్సాక్షి. అవునా? ఉన్నత దేహుల్ని జయించేటువంటి విశ్వాసం. ఇంకా దేని గురించి చెప్పాను? అవునా? సో దాదాపు ఒక 5 అంశాలు చెప్పిన తర్వాత 6వ అంశంగా ఈ అంశాన్ని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది లేనప్పుడు విశ్వాసం అనేది సంపూర్ణం చేయబడదు. యువర్ ఫెయిత్ కెనాట్ బి పర్ఫెక్టెడ్ when there is no sacrificial life. ఒక త్యాగపూరితమైన జీవితం లేనప్పుడు విశ్వాస అనుభవం అనేది సంపూర్ణంగా ఉండదు. నేను దేవునికి ఎందుకు ధారాళంగా ఇస్తున్నానంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను, రెండోది ఆయనే నా ఆధారంగా నేను చేసుకున్నాను కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు? నేను దేవునికి ఎందుకు ఇస్తున్నాను ధారాళంగా అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రతిసారి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, లేకపోతే ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడిన ప్రతిసారి ఒక శ్రేష్టమైన అర్పణ తీసి నేను ఆయన వద్ద నేను పెడతా ఉన్నాను. ఆ అర్పణ లేకపోతే ఆ విత్తనానికి ఒక కృప ఉందంట. దట్ సీడ్ when it is placed on the altar, it carries a grace called expansion. ఆ కృప ఏంటి? ఎక్స్పాన్షన్. నన్ను విస్తరింపచేసేటువంటి కృప. ఎన్ని విషయాల్లో నన్ను విస్తరింపజేస్తుంది? అది అన్ని విషయాల్లో నన్ను విస్తరింపజేస్తుంది. అలా చేయటం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో నాకు సర్వ సమృద్ధిని అనుగ్రహించేటట్టు చూస్తుంది ఆ కృప. హల్లెలూయా. యేసుప్రభువు వారు నూతన నిబంధనలో ఆయన మాట్లాడుతా ఒక చోట ఏమన్నాడు? మనం ఏం తిందుమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామని మన ప్రాణం గుర్చైనా మన దేహం గుర్చైనా మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకు కావాల్సి ఉన్నవని మన పరలోకపు తండ్రికి తెలుసు అంట. కావున ఆయన ఏమన్నాడు? 6:33 మత్తయిలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ మనకు అనుగ్రహించబడతా ఉన్నాయి? అన్యజనులు వేటి కోసమైతే వెళ్తా ఉన్నారు, అన్యజనులు వేటినైతే వెతుకుతా ఉన్నారో అవన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఆయన అనుగ్రహిస్తాడంట.
హల్లెలూయా. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదకడం ప్రారంభించినప్పుడు, మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని బలిపీఠం మీద పెడతాం, సో మొట్టమొదటి అర్పణ ఏంటంటే మనం ఆర్థికంగా ఇచ్చే విత్తనం కాదు. మొట్టమొదటి అర్పణ ఏంటంటే మన హృదయం అనేటువంటి అర్పణ. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది మీ హృదయాన్ని దేవునికి ఇచ్చారు? మొట్టమొదటి అర్పణ ఏంటి? అందరు చెప్పాలి. నా హృదయాన్ని దేవునికి ఇవ్వటం. దాని తర్వాతే మిగిలిన అర్పణలన్నీ. సో మొట్టమొదటి అర్పణ ఏంటి? సజీవ యాగంగా నన్ను నేను ఆయన బలిపీఠం మీదట సమర్పించుకోవటం. అంటే ప్రతిరోజు నేను ఆయనతో సహవాసంలో ఉంటా. ప్రభా, నీ చిత్తాన్ని జరిగించడానికి నేను ఇష్టపడుతున్నాను, నీ వాక్యానుసారంగా నడవటానికి నేను ఇష్టపడతా ఉన్నాను, నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అంటే అక్కడ ఏ సిలువను నేను ఎత్తుకుంటున్నాను? ఎక్కడైతే వాక్యానుసారంగా జీవించడం నాకు కష్టంగా ఉంటుందో, భారంగా ఉంటుందో, నేను దాన్ని లెక్క చేయకుండా దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి దాన్ని నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ఆత్మను నడిపించే ఆ రీతిలో జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. బైబిల్లో ఆదికాండంలో 2 వ్యక్తులు ఉన్నారు, కయీను, హేబెల్. దేవుడు ఎవరి అర్పణని ఇష్టపడ్డాడు చెప్పాలి? దేవుడు ఎవరి అర్పణని ఇష్టపడ్డాడు? హేబెల్. ఎందుకు ఇష్టపడ్డాడు చెప్పాలి? ఆ మాట వినపడాలి. ఎందుకు? శ్రేష్టమైన అర్పణ ఎవరు ఇచ్చారంట? హేబెల్ ఇచ్చాడంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంటే విశ్వాసం ద్వారా, బై ఫెయిత్ ఏబెల్ ఆఫర్డ్ ఎ బెటర్ సాక్రిఫైస్. విశ్వాసం ద్వారా. రెవల్యూషన్ మీరు పట్టుకుంటా ఉన్నారా? ఎలా ఇచ్చాడంట? విశ్వాసం ద్వారా. అంటే దేవుడు అర్పణ అడిగినప్పుడు ఆయన మంచివాడు అని నమ్మాడు ఏబెల్. ఆయన నేను అర్పణ ఇచ్చిన తర్వాత నన్ను దివాలా తీసే స్థితిలో ఆయన ఉంచలేడు అని నమ్మాడు. హల్లెలూయా. అలా నమ్మాడు కాబట్టి ఏం చేశాడు? శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇచ్చాడంట. అందరు చెప్తారు ఆ మాటని? శ్రేష్టమైన అర్పణ. దేవుడు దాన్ని చూసి సంతోషపడ్డాడు. ఓకే, నా కుమారుడికి నాలాగా ఇచ్చే స్వభావం వచ్చింది. ఎంతమంది మీరు ఇతరులకి సహాయం చేస్తారు ఎప్పుడన్నా? నిజమేనా? మన ఈఎంఐలు, మన బిల్లులు కట్టుకోవడానికే మనకి సరిపోదు, ఇంక ఇతరులకంట. ఎంతమంది దేవుని రాజ్యంలో ధారాళంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు? బ్రదర్, ఈ జనరేషన్ పరిస్థితులు మీకు తెలియవు బ్రదర్. అసలు ఒకప్పుడు జనరేషన్లో, మన ముందు తరాల్లో 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే అప్పుడు పావలాకే 10 గొట్టాల ప్యాకెట్లు వచ్చాయి. అవునా? 5 రూపాయలు పెడితే ఇన్ని కూరగాయలు వచ్చాయి బ్రదర్. ఇప్పుడు 500 పెట్టినా సరిపడినటువంటి కూరగాయలు రావట్లే. ఈ జనరేషన్లో సమస్యలు మనకు అర్థం కావట్లేదు బ్రదర్. ఎందుకో దేవుడు అలా పెట్టాడు బ్రదర్. హలో, దేవుని వాక్యము, దేవుని అభిషేకము, దేవుని కృప ఏ తరంలో అయినా పనిచేయగలుగుతుంది. ఏ తరంలో అయినా నీకు సర్వసమృద్ధి తీసుకొని రాగలుగుతుంది. మేబీ కూరగాయలు రేపు పొద్దున 50,000 పెట్టారనుకో రేటు. 4-5 వెరైటీలు కూరగాయలు కొంటున్నాం, ఒక్కొక్కటి 1 కిలో కొనుక్కుంటున్నాం వెళ్ళి. అదంతా 50,000 అయిందనుకో. ఏదో ఇన్ఫ్లేషన్ వచ్చి అంతా పడిపోయి, ఆర్థిక వ్యవస్థ అంతా పడిపోయి, లేకపోతే కరువు వచ్చి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు నీకు ప్రతి విషయంలో సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఎందుకని? నీ శ్రేష్టమైన విత్తనము ప్రతిసారి దేవుని రాజ్యంలోకి వస్తుంది కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఆ విత్తనాన్ని చూసి నిన్నేం చేస్తాడంటే, పౌలు ఏమంటున్నాడంటే కొరింథీ సంఘంతో, విస్తరింప చేస్తాడు. గ్రేస్ ఫర్ ఎక్స్పాన్షన్. అందరు చెప్తారా ఆ మాట? గ్రేస్ ఫర్ ఎక్స్పాన్షన్. నిన్ను విస్తరింప చేస్తాడు. దాని వెనకాల ఇంకా చాలా అర్థాలు వస్తాయి. నీ పరిధిని ఆయన విశాలపరుస్తాడు, నీ పేరుని ఆయన హెచ్చిస్తాడు, నీ అవసరాలు ఆయన తీరుస్తాడు, ఆయన నీకు కాపుదలగా ఉంటాడు, ఆయన నీ పోషకుడిగా ఉంటాడు, ఆయన ప్రతి అవసరత విషయంలో నీకు సర్వ సమృద్ధిని కలిగిస్తాడు.
పౌలు గారు ఈ మాటలు ఏ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు? కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో కొరింథీ పట్టణంలో గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫైనాన్సెస్ అంటే ఏంటో బాగా తెలుసు. ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, పట్టణాలకి మధ్య డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారు, వీటన్నిటి గురించి ఈ సంఘస్థులకి బాగా తెలుసు. పౌలు ఏమంటున్నాడంటే, మీరు వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఎంతమంది నాతో ఉన్నారు? మనం బయట ఉన్న లోకస్తులతో మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు మనకి రాదు. ఇంకో మాట చెప్పమంటారు డైరెక్ట్, ఇన్ఫ్యాక్ట్ అసలు ఆర్థిక మాంద్యం అనేది మనకి లేదు. బైబిల్ ఎక్కడైనా ఒక్క వచనం మీరు చూపిస్తారా? నా బిడ్డలకి నేను పలానా సమయంలో ఆర్థిక మాంద్యాన్ని కలిగిస్తాను దేవుడు ఎక్కడని చెప్పాడా? లేదు. అంటే దాని అర్థం ఏంటి? మనకి లేదు. హల్లెలూయా. ఫ్యామిన్ అనేది మనకి లేదు. దేని విషయంలో? ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా. ఎందుకని? ప్రతిసారి మన శ్రేష్టమైన విత్తనము ఆయన రాజ్యంలోకి ఇవ్వబడతా ఉంది కాబట్టి మనకి సర్వసమృద్ధి ఇచ్చే బాధ్యత ఎవరిది? దేవునిది. అలానే మనల్ని విస్తరింపజేసే బాధ్యత ఎవరిది? దేవునిది. నీ అర్పణల బట్టి, నీ కానుకలను బట్టి ఈ సీజన్లో దేవుడు నిన్ను విస్తరింపజేయను గాక. హల్లెలూయా. సర్వసమృద్ధి అంటే ఆయన ఆల్రెడీ నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడని నేను నమ్ముతా ఉన్నాను. నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది? సర్వసమృద్ధి తర్వాత విస్తరింప చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనము 10వ వచనము చదివినప్పుడు, మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చదివారా మాట? లాస్ట్ లైన్ చదువుతారా? మీ నీతి ఫలములు వృద్ధి పొందించు. హీ విల్ ఇంక్రీజ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. అంటే మనం యేసుప్రభు వారి త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన అంగీకరించడం వల్ల, విశ్వాసం బట్టి మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. కానీ ఈ వచనం లేకపోతే ఈ భాగంలో పౌలు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మనం ఎప్పుడైతే ఇచ్చేవారిగా మనం ఉంటామో, ధారాళంగా ఇచ్చేవారిగా ఉంటాం. అందుకే పై వచనాలు ఏమన్నాడు? పిసినితనంగా కాకుండా. అందరు చెప్తారు ఆ మాటని. మీరు ఎవరైనా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు, ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? మీరేమై ఉన్నారో అదే గిఫ్ట్ ఇస్తారు. నేను చెప్పాను, అర్థమైందా? మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, మీ సామర్థ్యం ఏంటో దాన్ని బట్టి ఇవ్వరు. మీరేమై ఉన్నారో దాన్ని బట్టి ఇస్తారు. అవునా? ఉదాహరణకి ఒక ప్రెసిడెంట్ నన్ను పిలిచి ఈరోజు నాకు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకున్నాడు అనుకో. ఆయన మన సన్న సంచిలో కొంతమంది వేసినట్టు చినిగిపోయిన 10 రూపాయల నోట్ అయితే ఆయన నాకు ఇవ్వడు. అమ్మతోడు నాకు తెలిసి. అవును. ఎందుకని? ఆయన పేరుకి, ఆయన గొప్పతనానికి భంగం కలిగిద్ది. లేకపోతే మనం చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇస్తాం కదా, ఆడుకునే కారు బొమ్మ 50 రూపాయలకి 4 దొరుకుతాయి ఇక్కడ మెడికల్ హాస్టల్ దగ్గర. అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటారు. తర్వాత ఏనుగు బొమ్మ, కొన్ని ఉంటాయి. వాక్యం ఏం చెప్తుందంటే, నీ శ్రేష్టమైన అర్పణను దేవుని రాజ్యంలోకి ఇవ్వాలంట. హల్లెలూయా. సరే, చాలా మంది హల్లెలూయా చెప్పట్లేదు. కష్టంగా ఉంది కదా. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధిని చూడాలంటే, అన్ని విషయాల్లో దేవుని యొక్క కటాక్షం నీ మీద పనిచేయటం నువ్వు చూడాలంటే, ప్రతిసారి నీ శ్రేష్టమైన అర్పణ నువ్వు దేవుని రాజ్యంలోకి ఇవ్వటం నేర్చుకోవాలి. అలా నువ్వు చేసినప్పుడంట మీ నీతి ఫలములు ఆయన వృద్ధి పొందిస్తాడంట. హీ విల్ ఇంక్రీజ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. అంటే యేసయ్య త్యాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మన నీతి ఫలము అధికమయ్యేకుంది భూమి మీద, మనం ఇంకా ఎక్కువ సర్వ సమృద్ధిలో జీవిస్తూ ఉంటాం, ఇంకా ఎక్కువ విస్తరిస్తూ ఉంటాం, ఇంకా ఎక్కువ దేవుని కటాక్షాన్ని, కృపని మనం అనుభవిస్తూ ఉంటాం, ఇంకా ఎక్కువ దేవుని మంచితనాన్ని మనం రుచి చూస్తాం. మన నీతి ఫలములు ఎక్కువేకుంది ఏమవుతుందో నేను చెప్తాను. ఉదాహరణకి ఈ పట్టణంలో కాదులే కానీ వేరే పట్టణం అనుకుందాం. వేరే పట్టణంలో ఒక భయంకరమైన వ్యాధి సోకుతా ఉంది. అందరూ చచ్చిపోతా ఉన్నారు. ఎవరి నీతి ఫలములు అయితే దేవుడు వృద్ధి పొందించాడో ఆ వ్యక్తి చచ్చిపోవడానికి లేదు. ఎందుకని? హీఈస్ ఆల్వేస్ ఇన్ దట్ రైచియస్నెస్. దేవుని ఎదుట తను ఎప్పుడు కూడా సరైన స్థితిలో ఉంటా ఉన్నాడు. ఎందుకని? అతని యొక్క నీతి ఫలము
అత్యధికంగా ఉంది కాబట్టి. నేను చెప్తున్నాను, అర్థం కాదు, ఎందుకంటే మీరు ఇది ఎప్పుడు వినుండరు, బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతిసారి దేవుని రాజ్యంలోకి నేను ఇస్తా ఉన్నప్పుడు, ప్రతిసారి త్యాగపూరితంగా నేను ఇస్తా ఉన్నప్పుడు నేనేం చేస్తా ఉన్నానంటే, నా అంతరంగ పురుషుడు లేకపోతే నా ఆత్మీయ వ్యక్తి బలాన్ని పుంజుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇచ్చేటప్పుడు నాకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ నేను ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర నుంచి శక్తి, దేవుని దగ్గర నుంచి కృప, దేవుని దగ్గర నుంచి బలము నా అంతరంగంలో నేను అనుభవిస్తూ ఉంటాను. హల్లెలూయా. సరే, ఇచ్చే వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఎప్పుడైనా దేవుని రాజ్యంలోకి ధారాళంగా ఇచ్చినప్పుడు లేదా త్యాగపూరితంగా ఇచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా సంతోషం అనిపించిందా? ఏంటి బ్రదర్ అంత కష్టమైన ఎప్పుడైనా అనిపించిందా? ఆలోచించారు ఎప్పుడైనా? అంటే మన నీతి ఫలములు వృద్ధి పొందించబడాలంటే, మన ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్ ఇంక్రీజ్ అవ్వాలంటే అక్కడ ఒక సాక్రిఫైస్ అనేది కావాలి. హల్లెలూయా. కానీ దాన్ని బట్టి మనం నీతిమంతులుగా చేయబడాల. హలో, యేసయ్యను బట్టి ఆయన నామందు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిమంతులుగా చేయబడ్డాం. కానీ మన నీతి ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ దట్ రైచియస్నెస్, ఆ నీతి ఫలము అభివృద్ధి చెందాలంటే, అది విస్తరించాలంటే, ఈ భూమి మీద ఒక ఉన్నతమైన స్థానంలోకి అది మనల్ని తీసుకొచ్చి నిలబెట్టాలంటే ఏం కావాలి? ప్రతిసారి ఒక త్యాగపూరితమైన విత్తనాన్ని నేను దేవుని రాజ్యంలోకి ఇవ్వటం నేర్చుకోవాలి. హల్లెలూయా. బయట ఎవరెవరు ఏమేం చెప్తున్నారు మీరు అవన్నీ పట్టించుకోండి, పర్లేదు. కానీ దేవుని నియమాలు అలానే ఉంటాయి. భూమి ఉన్నంత వరకు కోతకాలము వెదకాలం అంతే ఉంటుంది. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. యాజ్ లాంగ్ యాజ్ ది ఎర్త్ రిమైన్స్, ద సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్ రిమైన్స్. అంటే విత్తే సమయము, కోసే సమయము ఉంటుందంట. ఇప్పుడు నేను దేవుని రాజ్యంలోకి శ్రేష్టమైన అర్పణ ఇచ్చిన తర్వాత నేను బలహీనుడిగా ఉండట్లేదు. ఎందుకని? నా విశ్వాసాన్ని బట్టి, నేను చెప్తాను జాగ్రత్త వినండి, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నా నీతి ఫలమును ఆయన వృద్ధి పొందిస్తున్నాడు. అలా ఆయన వృద్ధి పొందించడం వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్ కటాక్షాన్ని నేను అనుభవిస్తా ఉన్నాను, నెక్స్ట్ లెవెల్ ఫేవర్ నేను అనుభవిస్తా ఉన్నాను. ప్రతిసారి ఆర్థికంగా ఇచ్చిన వెంటనే ఆర్థికంగా రాబడి రాకపోవచ్చు, కానీ నేను చెప్పిన అర్థమైందా? దేవుని రాజ్యంలోకి ఇవ్వటం అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. నేను ఫస్ట్లో ఎట్లా ఇచ్చేవాడిని తెలుసా? దేవుని రాజ్యంలో ఈరోజు నేను 100 రూపాయలు ఇస్తున్నా, ప్రభా ఈ నెలాఖరికల్లా 500 రూపాయలు నా చేతిలో ఉండాలి. అలా చేస్తూ ఉంటే అలానే జరిగేది. అబ్బా 500 ఏంగానే ఒకసారి 5,000 ఎంత వచ్చినాయి, ఈ భలే ఉంది ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా నేను. నిజంగా జరిగింది చెప్తున్నా. కానీ కొంతకాలం చేసిన తర్వాత రావట్లే మళ్ళీ. దేవుడు అనుకొని ఉంటాడు, వీడు నాతో వ్యాపారం చేసి చేసి అమ్మేటట్టు ఉన్నాడు, నన్ను కూడా అమ్మేసేటట్టున్నాడు, కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకొని ఉంటాడు. కానీ వాక్యం అర్థమయ్యే కొద్ది, ఆయన కృపను నేను అర్థం చేసుకునే కొద్ది ఇంకా ఎక్కువ శక్తివంతమైన వ్యక్తిగా నేను మారానని నాకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు మరలా నాకు రాబడిచ్చే సమయంలో, నా హార్వెస్ట్ ఇచ్చే సమయంలో ఆర్థికంగా మాత్రమే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆయన నా పరిధిని ఆయన విశాలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన నా పేరుని ఆయన గొప్ప చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎక్కడైతే నాకు ద్వారాలు మూయబడినాయో అక్కడ నాకు ద్వారాలు తెరవబడే కృపను ఆయన నాకు చూపిస్తూ ఉంటాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? నీ 10వ భాగంలో ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్. పరలోక సంబంధమైన వాకిలిని నింపుతాను. ఆకాశ వాకిలి విప్పి ఏం చేస్తాడు? ఆయన పట్టజాలంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తాడు. సో చాలామంది కొన్ని ఎవరిని చూడకూడదో, ఎవరిని అనుకరించకూడదో వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉన్నారు చాలామంది. ఉదాహరణకి నేను ఇప్పుడు విత్తడం గురించి చెప్తున్నాను అనుకో, ఎవరైతే విత్తి ఏం జరగలేదనే భావనలో ఉన్నారో వాళ్ళని ఉదాహరణగా తీసుకోమాకండి. హలో, మనం విత్తుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం విశ్వాసంతో చేస్తున్నామని అర్థం, మనం ఉద్రేకంతో చేయట్లేదు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మనం విత్తుతున్నామంటే ఏం చేస్తున్నాం?
విశ్వాసంతో చేస్తాను. విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే తగిన సమయంలో తగిన విధమైన పంటని దేవుడు నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నువ్వు అలా చేసే కొంది నీ లైఫ్లో ప్రతి విషయంలో నువ్వు ఇంక్రీజ్ చూస్తా 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 వెళ్తా ఉంటావు. హల్లెలూయా. దేవుడు అందరితో ఈ విషయాలు మాట్లాడు. ఎందుకంటే అందరూ త్యాగపూరితంగా జీవించడానికి ఇష్టపడరు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మనం ఇచ్చే కొంది కొన్ని ఏరియాస్లో, కొన్ని జీవితంలో, కొన్ని విభాగాల్లో మనం స్థిరపరచబడి ఉంటాము. ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. ఈ నెల ఇవ్వగానే నెక్స్ట్ లెవెల్ నీకేదో కనబడటానికి. అలా అని దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ విశ్వాసాన్ని ఘనపరిచి తగిన సమయంలో నువ్వు పంటను కోసేటట్టు చేసే దేవుడు. కొన్నిసార్లు ఆ పంట ఎట్లా ఉంటుందంటే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, నీ వైల్డెస్ట్ ఇమాజినేషన్ కంటే ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. అంటే నీ విత్తనము నీ పక్షంగా మాట్లాడాలి. అందుకే వాక్యాన్ని ప్రారంభం ముందు నేనేం చెప్పాను? ఈ అంశం చెప్పబోయింది విశ్వాసం ద్వారా. అందరూ ఆ మాట చెప్తారా? విశ్వాసం ద్వారా. ఏబేలు ఏం చేశాడంట? ఏబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన అర్పణ. ఏబేలు చనిపోయినా కానీ ఏబేలు రక్తము దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఆలోచించారు ఎప్పుడైనా? అంటే ఏబేలు అర్పణని దేవుడు ఎప్పుడు మర్చిపోలా. ఈ జనరేషన్లో వచ్చే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని మనం దాటి జీవించాలంటే త్యాగపూరితంగా దేవునితో నడిచేవారుగా మనం ఉండాలి. వేరే ఆప్షన్ మనకి లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే త్యాగంతో ప్రతిసారి నువ్వు దేవుని రాజ్యంలోకి ఇస్తా ఉంటావు, దేవుడు నీ నీతి ఫలం ఆయన వృద్ధి పొందిస్తూ ఉంటాడు. ఆయన వృద్ధి పొందించే కొంది దేవదూతలు నీ పక్షంగా పనిచేస్తూ ఉంటారు, మనుషులు నీ పక్షంగా పనిచేస్తూ ఉంటారు, రాజులు నిన్ను కటాక్షించడం మొదలు పెడతారు, అధికారులు నిన్ను కటాక్షించడం మొదలు పెడతారు. హల్లెలూయా. నీ పక్కన చెప్పండి, అన్నీ మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏంటి దాన్ని చప్పట్లు కొడుతున్నారు? మాకు కొనుక్కోకుండా ఎట్లా వస్తాయి? నీ పక్కన చెప్పడు, కొన్ని నీకు బహుమానంగా ఇవ్వబడతాయి. దేన్ని బట్టి? నీ త్యాగపూరితమైన విశ్వాసాన్ని బట్టి, నీ త్యాగపూరితంగా నువ్వు విడుదల చేసిన విత్తనాన్ని బట్టి. హల్లెలూయా. యేసుప్రభువు వారికి ఆయనకు ఒక పెద్ద కుటుంబం కావాలి, తండ్రికి ఒక పెద్ద కుటుంబం కావాలి భూమి మీద. అందుకని ఆయన ఏం చేశాడు? యేసుప్రభువు వారిని ఈ లోకంలో పంపించాడు. ఆయన పంపించి ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, ఎప్పుడైతే విత్తనము నేల కింద పాతి పెట్టబడిందో, మరలా ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి లేచినప్పుడు ఆ కార్యాన్ని బట్టి అనేక మంది కుమారులు తిరిగి ఆయనతో పాటు లేపబడ్డారు. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర ఒకటే విత్తనం ఉంది ఆ టైంలో. ఎవరు ఆ విత్తనము? యేసుప్రభువు. ఆ విత్తనాన్ని ఎప్పుడైతే ఆయన భూమిలోకి విత్తాడో, ఆయన చనిపోవటం వల్ల ఆ విత్తనం అనేది నేల కింద ఎప్పుడైతే పూడ్చిపెట్టబడిందో, ఎప్పుడైతే ఆయన సమాధి చేయబడ్డాడో, మరలా ఆ విత్తనానికి దేహాన్ని అనుగ్రహించిన వాడు ఆయన. అంటే మన విత్తే ప్రతి విత్తనానికి దేవుడు హీ ప్రిపేర్స్ ఎ బాడీ ఫర్ ఇట్. దానికి ఒక దేహాన్ని ఆయన జోడిస్తాడు. కొన్నిసార్లు అది పునరుద్ధాన శక్తితో కూడిన దేహం అవ్వచ్చు, కొన్నిసార్లు మహిమతో కూడిన దేహం అవ్వచ్చు. పౌలు ఈ అనుభవాన్ని అంతటిని చూసి ఫిలిప్పీ సంఘంతో ఏమంటాడంటే, నా దేవుడు ఏం చేస్తాడంట? తన మహిమలో నుండి నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఇంగ్లీష్ ఏమంటే అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. నీ అవసరాన్ని బట్టి కాదంట, ఆయన మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట. అంటే ఈరోజు నాకు కావాల్సింది కొంచెమే, కానీ నేను గతంలో విత్తిన విత్తనాలను బట్టి, నేను నడిచిన విశ్వాస జీవితాన్ని బట్టి నా అవసరం వచ్చిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడు? నా అవసరానికి తగినట్టే ఇవ్వడు ఆయన. ఆయన మహిమైశ్వర్యంలో నుండి సర్వ సమృద్ధి నాకు ఇవ్వటం నేను అనుభవిస్తూ ఉంటాను. ఎంతమంది నాతో ఉన్నారు? అబ్రహాంని దేవుడు ఒకసారి ఏమన్నాడు? నీ ఒకగానొక కుమారుడైనా, ఎక్కువ టైం లేదు కాబట్టి వచనాలన్నీ చూపించట్లేదు, ఆదికాండం 22వ అధ్యాయం. నీ ఒకగానొక కుమారుడైన ఇస్సాకుని
మోరియా పర్వతం మీద తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. ఎప్పుడైతే ఖడ్గాన్ని ఎత్తాడో దేవదూత ఏమంది, బ్రదర్ స్టాప్ అంది. అబ్రహాం ఏం చేశాడు, ఒక ర్యామ్ని చూశాడు, ఒక పొట్టేలు లేకపోతే ఒక గొర్రెపిల్లని చూసి తీసుకొచ్చి వధించాడు. వధించిన తర్వాత అబ్రహాంకి ఒక రెవల్యూషన్ వచ్చింది. 14వ వచనంలో యెహోవా ఈరే అని ఆ ప్రదేశంలో దానికి పేరు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? యెహోవా చూచుకొను. ఇంగ్లీష్లో ఏమన్నది? ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడే సమకూర్పునిచ్చేవాడు. హల్లెలూయా. ఆ రెవల్యూషన్ అప్పుడు దాకా అబ్రహాంకి రాలా. ఎప్పుడైతే ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డాడో దేవుడు దాన్ని చూసి అబ్రహాం యొక్క స్పిరిట్ని ఆయన ఎంపవర్ చేశాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అబ్రహాం యొక్క ఆత్మ యొక్క స్థితిని ఆయన బలపరిచాడు. ఎప్పుడైతే ఆత్మ బలపరచబడిందో అబ్రహాము చూస్తా ఉన్నాడు, ఆ గొర్రెపిల్లని అక్కడ వధించాడు. వెంటనే ఒక రెవల్యూషన్ వస్తూ ఉంది, ఒక ప్రత్యక్షత వస్తూ ఉంది. దేవుడు నాకు సమస్తమును అనుగ్రహించేవాడు, దేవుడు సమస్తమును సమకూర్చేవాడు. హల్లెలూయా. ద లార్డ్ షల్ ప్రొవైడ్. అందరి నాతో చెప్తారు, ద లార్డ్ షల్ ప్రొవైడ్. ద లార్డ్ షల్ ప్రొవైడ్. యెహోవా ఈరే. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాక్ అనే విత్తనాన్ని బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడో ఒక రెవల్యూషన్ పొందుకున్నాడు. ఆ తర్వాత మన వాక్యం చదువుతూ ఉంటే అబ్రహాం అన్ని విషయాల్లో ఆశ్రయించబడ్డానే ఉంటుంది. అంటే అబ్రహాం ఆశ్రయించబడటానికి ముందు ఏమొచ్చింది? త్యాగపూరితమైన ఒక విత్తనం వచ్చింది. అన్న నాతో ఉన్నారు. తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కదా. కొన్ని అలానే ఉంటాయి. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ, అది చనిపోతే ఏమవుతుంది? పంట రాదు. కానీ అది చనిపోతే గొప్ప విస్తారమైన పంట వస్తుంది. అంటే ఆ విత్తనానికి ఒక సామర్థ్యం ఉంది. ఆ విత్తనం ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళి చనిపోద్దో, నువ్వు ఏ దేవుని రాజ్యంలోకి అయితే విత్తావో, ఏ సంఘంలోకి అయితే విత్తావో, ఆ సంఘానికి ఉన్నటువంటి ఆ అనాయింటింగ్ని, ఆ గ్లోరీని ఆ విత్తనం పట్టుకొని మరలా ఆ భూమిలో నుండి పైకి రావటం మనం చూస్తూ ఉంటాం. అది మరలా నీ చేతిలోకి వచ్చినట్టు ఉండదు, కానీ ఏదో ఒక రూపంలో దేవుడు నీకు కటాక్షం చూపిస్తూ ఉంటాడు. ఈవెన్ దశమ భాగం వేసేటప్పుడు కూడా దేవుడేమన్నాడు? ఆకాశ వాకిలి విప్పుతా అన్నాడు. అంటే దశంభాగం వేసే వాళ్ళ జీవితం మీద తెరవబడిన పరలోక అనుభవం ఎప్పుడు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడదు. హలో, చెప్పేది కష్టంగా ఉంది కదా. దేవుడు ఏమన్నాడు? మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో, మీ దశంభాగం ఇచ్చి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిలి విప్పి. అంటే హెవెన్స్ని ఆయన నీకు ఓపెన్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుండి నువ్వు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానాత్మని, దైవికమైన అభిషేకాన్ని, పరలోకం నుండి దేవుడు ఏమేమి విడుదల చేస్తున్నాడో ఆ సీజన్లో అవన్నీ నువ్వు రిసీవ్ చేసుకుంటూ ఉంటావు. హల్లెలూయా. అంటే బయట లోకస్తుల కంటే సూపర్ న్యాచురల్ ఐడియాస్, సూపర్ న్యాచురల్ విజ్డమ్, అసాధారణమైన జ్ఞానము మనం ఎక్కువ పొందుకోవడానికి అర్హులమై ఉన్నాం. హల్లెలూయా. బయట ఎవరెవరైతే మీరు ఆస్తిపరులని, ఐశ్వర్యవంతులను చూస్తూ ఉన్నారో వాళ్ళకి మించిన జ్ఞానం పొందుకోవడానికి దేవుడు మనకు అర్హత ఇచ్చాడు. ఎందుకని? పరలోకాన్ని మన మీద తెరిచాడు. అది దేవుడు ఎందుకు చేస్తున్నాడు? మనం దశం భాగం ఇచ్చి ఆయన శోధిస్తున్నాం కనుక. కానీ ఇదంతా ఎలా చేయాలి? కొనుక్కొనకి ఎలా చేయాలి? విశ్వాసంతో, హృదయపూర్వకంగా చేయాలి. నేను విశ్వాసంతో చేస్తున్నాను కాబట్టి విశ్వాసం ఏం చెప్తా ఉంది? ఈరోజు నాకు నష్టంగా అనిపించిన, ఈరోజు నాకు బాధగా అనిపించిన, దేవుడు తగిన సమయంలో నాకు పంట ఇస్తాడు. ఎందుకంటే నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన మాట చెప్పినప్పుడు ఆ మాటను బట్టి నిలబడేవాడు. హల్లెలూయా. ఆయన్ని ఆశీర్వదిస్తా అని చెప్పినప్పుడు, అబ్రహాంని ఆశీర్వదిస్తా అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన మాటకి బద్ధుడై ఉన్నాడు. ఒక చోట వాక్యంలో పౌలు ఏమంటాడు? దేవుడు తనకంటే గొప్పవారు ఎవరు లేరని తెలిసి తన మీద తాను ప్రమాణం చేసుకున్నాడు. అబ్రహాం, నా తోడు అబ్రహాం, నీ అర్పణను బట్టి, నీ త్యాగాన్ని బట్టి నేను నిన్ను నిశ్చయముగా ఆశ్రయించబోతున్నాను. దేవుడు అబ్రహాంని ఇంకెంత ఎక్కువ ఆశ్రయించాడు తెలుసా? ఈవెన్ లాజరు, అబ్రహాము ఆ అవమానం దగ్గరికి వచ్చినప్పుడు లాజరు కూడా వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడంట ఆత్మీయ ప్రపంచంలో.
అంటే దేవుడు స్వాస్థ్యాన్ని అబ్రహాంకి భూమి మీదే ఇవ్వాల, ఈవెన్ హెవెన్స్లో కూడా స్వాస్థ్యం ఇచ్చాడు. దేవుడు తన మాట విషయమై ఆయన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్దామా? 13-14 వచనాలు ఒకసారి చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13-14 వచనాలు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. ఏలియా సారెపతు విధవరాల్ని ఏమడుగుతా ఉన్నాడు? అమ్మా, నేనే ఆకలి కొని ఉన్నాను, మీ ఇంట్లో ఏమైనా చపాతి, బ్రెడ్, దోశ ఏదైనా ఉంటే మొదట. ఆమె ఏమి లేక అలాంటి పరిస్థితిలో ఉంటే ఏలియా ఏమన్నాడు? అమ్మా, నువ్వు నాకు అది ఇచ్చిన వెంటనే. హల్లెలూయా. చాలా మందికి అర్థం కావట్లే ఏం చెప్తున్నాను. ఏలియా ఏమన్నాడు? అమ్మా, నువ్వు నాకు అది ఇచ్చిన వెంటనే ఏ దేవుడైతే నన్ను ఇంతకాలం పోషిస్తా ఉన్నాడో, ఏ దేవుడైతే ఇజ్రాయెల్ మీద ఒక అధికారిగా నన్ను పెట్టాడో, ఏ దేవుడైతే ఇజ్రాయెల్ దేశం మీద నన్ను ప్రవక్తగా పెట్టాడో, ఆత్మీయ ప్రపంచంలో ఏ ప్రధాన దేవదూతలు అయితే నా పక్షంగా పనిచేస్తూ ఉంటాయో, ఏ రాజుల్ని వణికించేటువంటి అభిషేకం, కృప దేవుడు నా జీవితం మీద పెట్టాడో, అందులోని ఒక భాగాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆ కృప ఏం చేయబోతుందంటే, ఇంకెప్పుడు కరువు నువ్వు చూడకుండా నీ లైఫ్లో కరువుకి ఫుల్ స్టాప్ పెట్టబోతావు. సూపర్ న్యాచురల్గా బ్లెస్ అయిన వాళ్ళని దేవుడు ఈ సంఘంలో ఆయన లేవనెత్తా ఉన్నాడు. ఎందుకంటే మీ త్యాగపూరితమైన అర్పణ బట్టి కొన్నిసార్లు అది ఎలా ఉంటుందంటే 1 year, 2 years, 3 years నువ్వు చేస్తూ ఉంటావు, నీకేమీ రిటర్న్ వచ్చినట్టు అనిపించదు. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, మ్యూచువల్ ఫండ్ కాదు, ఇది ఇట్ గోస్ బై ఫెయిత్. చాలామంది అర్పణలు ఇస్తారు, చేస్తారు, కానీ వాళ్ళు దేవునితో నడవరు. రెండోది, విశ్వాస అనుభవంలో నిలిచుంటారు. విత్తనం వేసిన ప్రతిసారి నేలలో నుండి వేసి చూస్తూ ఉంటారు, నేను ఇచ్చాను, ఏయ్ టామీ ఎక్కడున్నావు, ఇంకా బయటికి రాలేదు, నా కొత్త 500 నోట్లు ఈరోజే సంచులు వేసాను, మల్టిప్లై. హలో, మల్టిప్లై అవుతుంది, దానికి ఒక టైం ఉంది. హల్లెలూయా. అంటే ప్రతి విత్తనం కూడా ఒక దేహాన్ని ధరించుకోబోతా ఉంది. నేను చెప్తున్నా, వింటున్నారా? ప్రతి విత్తనం కూడా ఒక దేహాన్ని ధరించుకోబోతా ఉంది. గాడ్ విల్ మేక్ ష్యూర్ ద హార్వెస్ట్ విల్ కమ్ టు యూ. హల్లెలూయా. నమ్ముతున్నారా? వాక్యాన్ని నమ్ముతున్నారా? మీరు విశ్వాసంలో జీవిస్తున్నట్లయితే, విశ్వాస అనుభవంలో ఉంటున్నట్లయితే, బయట ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏమేమి రాస్తున్నారో అది పెద్ద మ్యాటర్ కాదు. దేవుడు పెట్టిన విధానం అది. హల్లెలూయా. నీ లైఫ్ని దాని మీద తాకట్టు పెట్టచ్చు. ఏం చెప్తున్నా అర్థమైందా? నీ జీవితాన్ని దాని మీద పణంగా పెట్టి నువ్వు ఆ నియమాన్ని పాటించవచ్చు. ప్రతిసారి దేవుడు నేను సర్ప్రైజ్ చేస్తాడు. హల్లెలూయా. నా లైఫ్లో ప్రతిసారి దేవుడు నన్ను సర్ప్రైజ్ చేశాడు. హల్లెలూయా. ఆ పంట రంగాన్ని చూసి, ప్రభా నువ్వు ఇంత మంచివాడా, నువ్వు ఇంత గొప్పవాడువా, నువ్వు మాట నెరవేర్చేవాడువా. పిడికెడు విత్తనములు చేతిలో పట్టుకొని విత్తుపోయేవాడు టింగ్ 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 అని ఏడుస్తూ ఉంటాడంట. కానీ తర్వాత ఏం చేస్తాడంట? విస్తారమైన పనులు మోసుకొని వస్తాడంట. ఆ విత్తనాలు పట్టుకొని టింగ్ 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 అని విత్తుతా ఉన్నప్పుడు ఏమొస్తుందంట? కళ్ళల్లో నుండి టింగ్ 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 అని వస్తుంది, కన్నీళ్ళు. కానీ తర్వాత ఏమవుతుందంట? ఆ స్థితిలో అతను ఉండడు. ఎందుకంటే అతను విత్తిన ప్రతి విత్తనాన్ని ఒక దేహం ధరించుకుంటుంది, అది గొప్ప పంటగా తిరిగి రాబోతా ఉంది. హల్లెలూయా. అలాంటి సూపర్ న్యాచురల్ గ్రేస్ ఈ సంఘంలో మేనిఫెస్ట్ అయ్యేటట్టు దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, కొన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో నీ శాలరీ బట్టి రావు, నీ పలుకుబడి బట్టి రావు. దేవుని కటాక్షము నీ మీదికి రావటం వల్ల అర్హత లేని వాటన్నిటిని కూడా, అర్హత లేని గొప్ప వాటన్నిటిని కూడా నీ చేతులతో పట్టుకొని నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. బికాజ్ ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
అంటే కొన్ని కార్లు మనం చూడబోతా ఉన్నాం, కొన్ని హౌసెస్ మనం చూడబోతా ఉన్నాం, సంఘంలో కొన్ని ల్యాండ్స్ మనం చూడబోతా ఉన్నాం, కొన్ని జాబ్స్లో కొన్ని బ్రేక్ త్రూస్ మనం చూడబోతా ఉన్నాం, కొన్ని ఫారెన్లో సెటిల్మెంట్స్ మనం చూడబోతా ఉన్నాం. అది మన శాలరీ బట్టి రావట్లేదు, మన పలుకుబడి బట్టి రావట్లేదు, మన గొప్పతనాన్ని బట్టి రావట్లేదు. దేవుని కటాక్షం మన మీదకి వచ్చింది కాబట్టి. దేవుని కటాక్షం ఇస్సాకు మీద వచ్చినప్పుడు కరువులో వర్ధిల్లాడు, ఇంక్రీజ్ అయ్యాడు. అందరూ చెప్తారా ఏమయ్యాడు? అభివృద్ధి చెందాడు, ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాడు. ఆ దేశంలో గొప్ప ధనవంతుడయ్యేంత వరకు అభివృద్ధి చెందాడంట. హల్లెలూయా. దేవుడు ఒక ఫేవర్ని ఈ సీజన్లో ఆయన మన మీద రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నేను చెప్పేది గ్రహించగలుగుతున్నారు? అంటే నీ సీడ్కి ఇంకొక కెపాసిటీ ఉంటుంది. ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు కనెక్ట్ టు ద గ్రేసెస్, అనాయింటింగ్స్ అండ్ డైమెన్షన్స్ ఇన్ ద స్పిరిట్. అనేక రకములైన కృపలకి, అనేక రకములైన అభిషేకాలకి, అనేక రకములైన ఆత్మీయ కోణాలకి నీకు యాక్సెస్ ఇస్తుంది. ఏంటి? నీ సీడ్. సరే, ఈ రెవల్యూషన్ని బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి తెచ్చిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఓరల్ రాబర్ట్స్ గారు. ఓరల్ రాబర్ట్స్ గారు ఒకనొక టైంలో భయంకరమైన అనారోగ్యం వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మేబీ ఇంకొన్ని రోజులు ఆయన చనిపోతాడు. వాళ్ళ ఆవిడ్ని వెంటనే పిలిచి, నేను కొన్ని రోజుల్లో చనిపోతున్నా, బట్ పర్లేదు, ఏం కాదు, మన దగ్గర అన్నీ అమ్మేసి ఈవెన్ మన అకౌంట్స్ అన్నీ ఖాళీ చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు. ఎంత అమౌంట్ వచ్చింది? ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి పలానా మినిస్ట్రీలోకి వేసే అన్నాడు. ఎప్పుడైతే ఆయన త్యాగపూరితమైన విత్తనాన్ని ఆయన విత్తాడో, ఆ నెక్స్ట్ డేనే ఆయన మంచం మీద నుండి లేచి నార్మల్ వ్యక్తిగా ఉండటం ప్రారంభించాడు. ఆ తర్వాత అనేక సంవత్సరాలు జీవించాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి ఆ తర్వాత ఇంకా బహుగా ఆశ్రయించి మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ ఒక్క విషయమే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఈ ఒక్క విషయంలో దేవుణ్ణి మనం శోధించవచ్చంట. అపవాదిగాడు కొన్నిసార్లు మనం శోధిస్తూ ఉంటాడు కదా, నువ్వు మంచోడివి కాదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అదైపోయావు, ఇదైపోయావు, నీకు జరగట్లేదు, నీకు రావట్లేదని వాడు శోధిస్తూ ఉంటాడు నీ లోపల. ఈ విషయంలో దేవుణ్ణి మనం శోధించవచ్చంట. ప్రభా, నువ్వు ఆశ్రయించే దేవుడు, ప్రభా నువ్వు మంచివాడి, ప్రభా ఈ పరిస్థితిలో సర్వసమృద్ధిని చూపించేవాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మీ త్యాగపూరితమైన విత్తనాన్ని బట్టి మీ అర్హతకు మించిన జాబ్, మీ అర్హతకు మించిన బిజినెస్, మీ అర్హతకు మించిన ఆర్థిక ఆశీర్వాదంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళిన గాక. ఎందుకని మీ విత్తనం మాట్లాడుతూ ఉంటుంది అక్కడ. నీ చుట్టూ ఉన్న మనుషులు అనుకుంటారు. ఇంకోటి కూడా నేను ప్రవచించబోతా ఉన్నాను మీ మీద. మీ త్యాగపూరితమైన విత్తనాన్ని బట్టి మీ కొలీగ్స్ అందరికంటే, నేను చెప్తాను జాగ్రత్త వినండి, నేను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను ఈ టైంలో. మీ కొలీగ్స్ అందరికంటే, అంటే ఆ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతమంది అందులో పనిచేశారో, లేకపోతే ఆ గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతమంది అందులో శాలరీస్ తీసుకున్నారో, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతమంది ఎన్ని శాలరీస్, ఎంత హైయెస్ట్ మ్యాక్సిమం ఎంతవరకు అయితే తీసుకున్నారో, మీ పీర్స్ అందరికంటే, మీ తోటి వారందరికంటే దేవుని రాజ్యంలో మీరు వేసిన విత్తనాలను బట్టి అత్యధికమైన పంటని ఆ కంపెనీలో, ఆ బిజినెస్లో, ఆ ఆఫీస్లో, ఆ కెరియర్లో మీరు చూసుదురు కాక. హల్లెలూయా. అంటే మీరు విత్తనానికి ఏమొస్తుంది? అభిషేకం తోడవుతుంది. అభిషేకం తోడయి ఒక పునరుద్ధాన శక్తితో అది ఒక గొప్ప పంటగా లేచి అది విస్తరిస్తామని. హల్లెలూయా. ఈ పట్టణంలో అర్హత లేని దాంట్లోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మన డబ్బులకి ఏవైతే సరిపోవో, హల్లెలూయా, ఈరోజు హల్లెలూయా, ఆ సీడ్కి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. 2-3 years, 4 years, 5 years జరగకపోవచ్చు, కానీ స్లోగా వెళ్ళేకుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటావు. వెళ్ళేకుంది నీతి ఫలములు వృద్ధి పొందించబడతా ఉంటాయి. వెళ్ళేకుంది నువ్వు శ్యామకాలం అందు తృప్తిపరచబడతా ఉంటావు. వెళ్ళేకుంది వృద్ధాప్యంలో నువ్వు చిగురు పెడతా ఉంటావు. వెళ్ళేకుంది నీ ఫ్యూచర్లోకి వెళ్ళి ఆ విత్తనము పంటగా మారి అక్కడ రెడీగా ఉంటుంది నీకోసం. హల్లెలూయా. నీ ఫ్యూచర్ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు త్యాగపూరితంగా ఇచ్చిన ప్రతి అర్పణ
It has an anointing. It has a dimension of grace. It has a dimension of dunamis power. Hallelujah. దేవుడు మనకిచ్చిన దర్శనంలోకి మనం నడవబోతా ఉన్నాం. దేవుడు మనకి ఇవ్వబోయే న్యూ ప్లేస్లోకి మనం నడవబోతా ఉన్నాం. ఎందుకని మన ప్రార్థన మాత్రమే కాదు, మన అర్పణ వెళ్ళి మాట్లాడబోతా ఉంది దేవుని సన్నిధిలో. అది రికమెండ్ చేస్తూ ఉంటుంది దేవునిలో, ఇదిగో వీళ్ళు 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 వీళ్ళు. హల్లెలూయా. There is an anointing that is present in your seed. నీ విత్తనంలో ఒక అభిషేకం ఉంది. యేసుప్రభు వారు ఒక చోట పరలోక రాజ్యం గురించి మాట్లాడతా, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు తీసుకొని విత్తనం లాంటిదంట. ఇట్ ఇస్ లైక్ ఎ స్మాల్ మస్టర్డ్ సీడ్. ఆవగింజంత విత్తనం లాంటిదంట. ఆ విత్తనం అక్కడితో ఉండలేదంట. అది అక్కడి నుంచి అది మొలిచి, అది పెద్దదయ్యి, అది పెరిగి, అది పెద్ద చెట్టుగా మారి అనేక బ్రాంచెస్, అనేక కొమ్మలు తీసుకొచ్చి ఆకాశ పక్షులకు ఒక నివాస స్థలంగా అయిపోయిందంట. అంటే ఎంత పెద్దగా అది విస్తరించిందో. దేవుడు మన జీవితాన్ని అలా డిజైన్ చేశాడు. ఏ నియమాన్ని బట్టి అంటే ఈ విత్తనంని ఇవ్వటం అనేటువంటి నియమాన్ని బట్టి. హల్లెలూయా. కొన్నిసార్లు అంత డేర్గా మీ ముందు ఎలా మాట్లాడగలుగుతాను తెలుసా, అంత ధైర్యంగా ఎలా ప్రవచించగలుగుతాను తెలుసా, అంత ధైర్యంగా ఇది అని ఎలా చెప్పగలుగుతాను తెలుసా, నా విత్తనం నా పక్షంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ సంఘంలో మనం ఆల్రెడీ అనేక పరిచర్యలకు మనం విత్తుతా ఉన్నాం. ఒకరోజు అవి మన పక్షంగా మాట్లాడబోతున్నాయి అంతే. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకుంటారా?